పోనీ ఇప్పుడన్నా 3 సార్లు డిపాజిట్లు 3 సార్లు డిపాజిట్ లేని పని పార్టీ ఇప్పటికిప్పుడు ఏం పుంజుకోవాలి అంటే ఏం చేయాలా? అవతల ఉన్న స్పేస్ని వాడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడుకోవడము, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు ఉన్నారు, లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ కొట్టుకుంటున్నారు లోకల్ గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల, వాళ్ళని పిలుచుకుని రండి మనం చేద్దామన్నా అని చెప్పి సమన్వయం, సంయమనం, బాధ్యతాయుత తత్వం, ప్రణాళిక, నాయకత్వ లక్షణం అనేటటువంటిది సమాజం నుంచి నేర్చుకోవాలి. అహంకారంతో, ఆధిపత్య ధోరణితో నా ఇంట్లో నా పంతం నెగ్గినట్టే, నా ఇష్టం వచ్చినట్టే నగ్గాలి అనుకునే మనస్తత్వం ఉంటే వాళ్ళు నాయకత్వాలకు పనికిరారు. వాళ్ళకి ఏదో అయాచిత అదృష్టం, ఆ తండ్రి వారసురాలు కాబట్టి ఎవరు పట్టించుకోలేదండి. కానీ ఒకటి రాజకీయంగా అంటే మరి వీళ్ళిద్దరి విషయంలో ఇది కరెక్ట్గా తెలియదు, కానీ రాజకీయంగా శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు కాబట్టి ఈమె తీసుకుంటున్న నిర్ణయాలు అంటే కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా ఏం పనిచేయట్లేదు అనేది ఎప్పటికైనా, అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సెక్యులర్ గురించి మాట్లాడడం ఆ సందర్భంలో, డిక్లరేషన్ సందర్భంలో, ఇంకా సెక్యులరిజం అంటే రేపొద్దున్న ఆయన ఐఎన్డీఏ కూటమి సపోర్ట్ తీసుకుంటారా, ఇందులోకి వెళ్తారా అనేది ఒక ప్రచారం అయితే జరిగింది ఆ 2 రోజులు. ఇప్పుడు తగ్గింది. కానీ ఎప్పటికైనా జగనన్న వదిలిన బాణమేనా షర్మిల అనేది ఆ చర్చ కూడా వస్తుంది. అంత సీన్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని నాశనం చెయ్యాలని వదిలినటువంటి అస్త్రం, అంటే అది ముందు ఉందేమో, వదిలిన అస్త్రం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉందేమో, ఆయన ఓడిపోయారు, ఇప్పుడు టార్గెట్ అయిపోతున్నారు. బాబు వదిలిన అస్త్రమే కదా.